ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి ఉన్నాయంట. అయితే వాటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ అనేది 613 అంట. అయితే ఆ నెంబర్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ప్రాబ్లమ్ని మనం ఆప్షన్స్ అనేవి యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి 16, 17. ఈ రెండు పాజిటివ్ ఇంటీజర్సే. అసలు ఇంటీజర్స్ ఏమొస్తాయి మనకి 0, +1, +2, +3 అండ్ సో ఆన్, -1, -2, -3 అండ్ సో ఆన్. ఈ వాల్యూస్ అన్నీ ఇంటీజర్స్లోకి వస్తాయి. 16 అనేది పాజిటివ్ ఇంటీజరే, అంటే దీంట్లో వస్తుంది కదా, ఇవన్నీ పాజిటివ్ ఇంటీజర్స్. 17 అనేది పాజిటివ్ ఇంటీజరే, అంటే దీంట్లోనే వస్తుంది కదా 17 కూడా ఈ పాజిటివ్ ఇంటీజర్స్లోనే వస్తుంది. అయితే వీటి యొక్క స్క్వేర్స్ ఎలాగా 16 స్క్వేర్ 17 స్క్వేర్. ఆ స్క్వేర్ చేసిన తర్వాత వాటి సమ్ ఎంత రావాలంటే 613 రావాలి. సో ఇక్కడ 16 స్క్వేర్ అంటే 256 ప్లస్ 17 స్క్వేర్ అంటే 289. 256 ప్లస్ 289 అనేది 545కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 545 అనేది 613కి ఈక్వల్ అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. సో సెకండ్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ ఏంటి 15, 16. 15 అనేది పాజిటివ్ ఇంటీజరే, 16 అనేది పాజిటివ్ ఇంటీజరే. ఈ రెండు వాల్యూస్ ఈ పాజిటివ్ ఇంటీజర్స్లో వస్తాయి. సో వీటి యొక్క స్క్వేరు అంటే 15 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ అనేది ఈ రెండు వాటి సమ్ దేనికి ఈక్వల్ అవ్వాలి 613కి. 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 16 స్క్వేర్ అంటే 256 ఈక్వల్స్ టు 613. 225 256 ఎంతకి ఈక్వల్ అవుతుంది 481 ఈక్వల్స్ టు 613. 481 అనేది 613కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో థర్డ్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు మనకి 18, 19. ఇవి కూడా ఈ పాజిటివ్ ఇంటీజర్స్లోనే ఉంటాయి. వీటిని స్క్వేర్ చేద్దాం. 18 స్క్వేర్ ప్లస్ 19 స్క్వేర్ ఈక్వల్స్ టు 613 అవ్వాలి. 18 స్క్వేర్ అంటే ఎంత 324 ప్లస్ 19 స్క్వేర్ అంటే 361 ఈక్వల్స్ టు 613. ఎంత వస్తుంది 685 వస్తుంది. 613కి ఈక్వల్ అవుద్దా? అవ్వదు. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. 17, 18. ఇవి కూడా పాజిటివ్ ఇంటీజర్సే. వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. 17 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ ఈక్వల్స్ టు 613 అవ్వాలి. 17 స్క్వేర్ అంటే ఎంత 289 ప్లస్ 18 స్క్వేర్ అంటే 324 ఈక్వల్స్ టు 613. 289 324 కలిపితే ఎంత అవుతుంది 613 అవుతుంది. 613 అనేది 613కి ఈక్వల్ కదా. సో ఇది మనకి ట్రూ అవుతుంది. బట్టి ఆ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏవి మనకి 17, 18. ఇది మన ఆన్సర్.